హలో అండి. వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో క్యారెట్ హనీ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అది కూడా గోధుమ పిండితో. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. రెగ్యులర్‌గా చేసే కేక్స్ కన్నా ఈ కేక్ మరింత రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ క్యారెట్ హనీ కేక్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఏదైనా ఒక మందపాటి గిన్నెను కానీ, లేదా ఈ విధంగా బేకింగ్ టిన్నును కానీ తీసుకొని, ఆయిల్ గ్రీస్ చేసుకొని, బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి. లేకపోతే ఏదైనా ఫ్లోర్ తోటి డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. బటర్ పేపర్‌కి కూడా ఈ విధంగా పైన ఆయిల్‌ని అప్లై చేసుకోండి. అలాగే సైడ్స్‌కి కూడా ఆయిల్‌ని అప్లై చేసుకొని, ఈ కేక్ టిన్‌ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి జల్లించిన గోధుమ పిండి 1 కప్పు తీసుకోండి. అలాగే పావు టీ స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకొని, ఈ పిండిని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఈ పిండిని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి అర కప్పు పెరుగు వేసుకోండి. ఫ్రెష్‌గా ఉన్న పెరుగు వేసుకుంటే కేక్ టేస్ట్ చాలా బావుంటుంది. తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు తేనె వేసుకోవాలి. తేనెకు బదులుగా పంచదార కానీ లేదా బెల్లం కానీ యూజ్ చేసుకోవచ్చండి. బట్ తేనె వేసి చేయటం వలన ఈ కేక్ మరింత రుచిగా ఉంటుంది. తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. అలాగే ఎనీ ఫ్లేవర్‌లెస్ ఆయిల్ ఒక పావు కప్పు వేసుకోండి. ఇక నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత లో స్పీడ్‌లో ఒక 2, 3 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిలోకి వేసేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ తోటైతే ఒకే డైరెక్షన్‌లో కలుపుకోండి. లేదా ఈ విధంగా స్పాచులా తోటి అనుకోండి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు క్యారెట్ తురుము వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న క్యారెట్ బాగా స్వీట్‌గా ఉన్నాయండి. ఒకవేళ క్యారెట్ కొంచెం లైట్‌గా స్వీట్‌గా ఉన్నట్లయితే ఇంకొక పావు కప్పు తేనె వేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. క్యారెట్ తురుము వేసిన తర్వాత స్లోగా ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని కేక్ టిన్‌లోకి వేసేసుకొని ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒక 2, 3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఇక్కడ బాదం పప్పుని కట్ చేసి వేస్తున్నానండి. బాదం పప్పు కానీ, వాల్‌నట్స్ కానీ లేదా పిస్తా పప్పు కానీ ఏవి ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. అలాగే టూటీ ఫ్రూటీ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు ముందే ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టేసుకొని ఈ కేక్‌ని బేక్ చేసుకోవాలి. ఏదైనా ఒక మందపాటి గిన్నెను తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కానీ లేదా ఇసుక కానీ వేసేసుకొని స్టాండ్‌ని పెట్టేసి లో ఫ్లేమ్‌లో ఒక 7-10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలండి. ఈ కేక్ రెడీ అవ్వడానికి నాకు టోటల్‌గా 40 నిమిషాలు అంటే 40 మినిట్స్ టైం పట్టింది. ఫస్ట్ ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో బేక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకొని అరగంట తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా పచ్చిగా ఉంది కాబట్టి ఇంకొక 5-10 మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు 40 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. కేక్ చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. ఇలా టూత్ పిక్‌కి పిండి అంటుకోకుండా వచ్చినట్లయితే మనకి కేక్ పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే ఈ కేక్ టిన్‌ని ఏదైనా కాటన్ క్లాత్ మీద, తడి చేసిన కాటన్ క్లాత్ మీద పెట్టుకోవడం వల్ల అడుగున పాటు మనకి డార్క్‌గా అవ్వకుండా ఉంటుంది. అలాగే ఈ కేక్ టిన్ పైన వాటర్‌లో గట్టిగా పిండేసిన క్లాత్‌ని వేసేసుకోండి. పైన లేయర్ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇది కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఎడ్జెస్‌ని ఈ విధంగా స్క్రేప్ చేసుకొని డీమోల్డ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి చాలా చక్కగా వచ్చింది కదా! అసలు బటర్ పేపర్‌కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి క్యారెట్ హనీ కేక్ చాలా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.